సినిమా ఓవరాల్గా బాగుంది. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసే సినిమా, భక్తి సినిమా. మీరు కూడా చూడండి. ప్రభాస్ గారి గురించి చెప్పుకోకర్లేదు, ఆయన కనపడితే చాలు. ఆయన అక్షయ్ కుమార్ గారు కూడా బాగుంది. అందరూ న్యాయం చేశారు ఇందులో. చూడవచ్చిన సినిమా చూడండి, రేటింగ్ బాగా రాయండి. సినిమా మంచి డబ్బులు రావాలి, మంచిగా ఇంకో సినిమా తీయాలి. అన్నా ఇంకా ప్రభాస్ గారు కనపడేటప్పటికి ఇంకా అసలు సీట్ల మీద ఎవరు కూర్చోలేదు. ఆయన క్రేజే వేరు కదండి. లేదండి, భక్తి సినిమా బాగుంది. అందరూ చూడవచ్చిన సినిమా అండి. మరీ తీసేసి సినిమా కాదు. చాలా కష్టపడ్డారు అందరూ కూడా. బాగానే చేశారు. ఇద్దరండి బాగానే చేశారు. లేదు, భక్తి సినిమా అంత చాలా బాగుందండి. నేను ఫస్ట్ లో భయపడ్డాను, ఎందుకంటే 200 కోట్లు భారీ బడ్జెట్ కదా. ముఖేష్ కుమార్ సింగ్ అని ఆయన సినిమాలు కూడా తీయలేదు, పైగా హిందీ ఆయన ఎట్లా తీస్తాడు అనుకున్నాను. చాలా బాగా తీశాడు, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. టీవీ సీరియల్స్, ఒక రామాయణం కావచ్చు, ఒక మహాభారతం కానీ తీశాడు. అలాగే స్టీఫెన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా మన టాలీవుడ్ కొత్త. గతంలో ఆయన చూసుకుంటే ఆయన మలయాళంలో చాలా సినిమాలు చేశారు మోహన్ లాల్ గారితో. మోహన్ లాల్ గారి రిఫరెన్స్తోనే వచ్చిండంట ఆయన. ముఖ్యంగా కన్నప్పగా మంచు విష్ణు అయితే చింపేశాడండి నిజంగా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది, కానీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సీన్లు అయితే అదరగొట్టేశాడు 20 నిమిషాల ముందు. ప్రభాస్ గారు రుద్ర సెయింట్గా చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన వస్తే ఇంకా థియేటర్లో ఒకటే అరుపులు. ఇంకా శివుడిగా మన అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా కాజల్ అగర్వాల్ అందరూ బాగా చేశారు. మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా ఆయన కూడా బాగా చేశారండి. చాలా బాగుంది. 200 కోట్లు భారీ బడ్జెట్. మ్యూజిక్ కూడా బాగుంది. శంకర్ మహాదేవన్ సాంగ్ కూడా బాగుంది. 5 భాషలు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు, మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటానండి. फिल्म तो बहुत अच्छा है, इसमें अक्षय कुमार का रोल भी अच्छा है, क्योंकि अक्षय कुमार को बहुत